శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 9 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి ఉంది. విశాఖ నక్షత్రం రోజంతా ఉంది. సోమవారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. ఈ మిత్రయోగం మిత్ర లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే ఈరోజు 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, స్నేహితుల యొక్క సహాయ సహకారాల వల్ల ప్రయాణాలు విజయవంతమవుతాయి. మీ పనుల్లో లాభం చేకూరుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు తులారాశిలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలం. ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాలకు ఇది చాలా అనుకూలం. అంటే ఈరోజు ద్వాదశ రాశుల వాళ్ళల్లో ఎవరైనా సరే ప్రేమికులకు ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలత ఎక్కువగా ఉంది. చంద్రుడు తులారాశిలో, శుక్రుడి ఇంట్లో ఉండటం వల్ల ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఎక్కువగా ఉంది. అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు కూడా ప్రేమపూర్వకంగా చర్చలు చేసుకుని ఆ గొడవల నుంచి బయటపడగలుగుతారు. కళారంగంలో ఉన్న వాళ్ళు కూడా కొత్త అవకాశాలు పొందుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే విశాఖ నక్షత్రానికి అధిపతి అయిన గురువు మిథునంలో, బుధుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి 12 రాసుల వాళ్ళు ఎవరైనా ధార్మిక కార్యక్రమాల్లో కొంచెం జాగ్రత్తగా, అప్రమత్తంగా ధనాన్ని ఖర్చు చేయాలి. సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు కూడా 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేయొచ్చు. ప్రధానంగా విశాఖ నక్షత్రం ఉంది కాబట్టి వ్యవసాయానికి సంబంధించిన పనులు ప్రారంభించడానికి, అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ ప్రారంభించడానికి విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఎవరైనా సరే విశాఖ నక్షత్రం ఉంది కాబట్టి బోరింగ్ వేయించుకుంటే చాలా మంచిది. బోరింగ్ పనులకు కూడా ఈ నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. సోమవారం విశాఖ నక్షత్రం కాబట్టి ఈరోజు బోరింగ్ వేయించుకుంటే ఖచ్చితంగా బ్రహ్మాండంగా నీళ్లు పడతాయి. అలాగే పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవడానికి కూడా విశాఖ మంచి నక్షత్రం. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్, ముఖ్యమైన క్రయ విక్రయాలు చేయడానికి కూడా విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే మంచి కోసం విజయం సాధించాల్సి వస్తుంది. అలా చెడు చేసైనా మంచి కోసం విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్ళి ధన సముపార్జన కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా మేషరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు ధనలాభం కూడా మేషరాశి వాళ్ళకి చాలా వరకు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ధనం ఎక్కువగా ఈరోజు ఖర్చు అవుతుంది కాబట్టి ఆర్థికంగా డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలు చేయాలని, పుణ్యక్షేత్ర సందర్శనం చేయాలనే కోరిక పెరుగుతుంది. యాత్రలకు వెళతారు. ధన వృద్ధి ఏర్పడుతుంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కార్యసిద్ధి కూడా లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధన వృద్ధి కూడా ఉంటుంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కుటుంబంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ పరంగా గౌరవం పెరగటానికి చేసే అన్ని ప్రయత్నాలు కూడా మిథున్ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ సెక్టార్స్కి సంబంధించిన పనులకు ఈరోజు కర్కాటక రాశి వాళ్ళు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఈరోజు చెడ్డ వాళ్ళని కలుసుకొని వాళ్ళతో స్నేహం చేసే సూచనలు ఉన్నాయి కాబట్టి కొత్త వ్యక్తుల స్నేహాల విషయంలో కూడా ఈరోజు కర్కాటక రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. అలాగే ఈరోజు అధిక శ్రమ ఉంటుంది. ఏ పని చేసినా కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. శ్రమను అదుపులో ఉంచుకొని మీ పనులు చేసుకోండి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి లాభాలు ఉన్నాయి. అద్భుతమైన లాభాలు లేకపోయినా ఎంతో కొంత లాభాలు వృత్తిపరంగా పొందగలుగుతారు.
అలాగే అప్పులు చేయాల్సిన పరిస్థితులు కూడా ఈరోజు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. అటువంటప్పుడు పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా అవసరమైనంత మేరకు అప్పులు చేయటం ద్వారా ఆ అప్పుల సమస్యల నుంచి భవిష్యత్తులో బయటపడొచ్చు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొన్ని వ్యవహారాల్లో బాధ ఎదుర్కొంటారు. అటువంటప్పుడు మనస్సును స్థిమితపరుచుకొని మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఈరోజు కన్యా రాశి వాళ్ళకి కోర్టు సంబంధమైన ముఖ్యమైన వ్యవహారాలు ఉంటాయి. అటువంటి వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయటం కన్యా రాశి వాళ్ళకి అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంది. ఇల్లు కొనుక్కోవటానికి కానీ కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు వాహన యోగం కూడా ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు కూడా తులారాశి వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి. ఈరోజు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. చక్కటి ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. కారు కానీ బండి కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా చక్కగా ఉంటుంది. అలాగే ఈరోజు ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము పొందటానికి వృశ్చిక రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యసనముల వల్ల ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యసనాల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. డబ్బు ఖర్చు విషయంలో ఆలోచించి జాగ్రత్తగా డబ్బు ఖర్చు చేయండి. సాధ్యమైనంత వరకు వ్యసనాల వైపు వెళ్లకుండా వ్యసనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి చాలా అవసరం. అలాగే ఈరోజు వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు ఉంటాయి. ఏ వ్యాపారం చేస్తున్నా ధనుసు రాశి వాళ్ళకి మంచి రెట్టింపు లాభాలు పొందే యోగం ఈరోజు ఎక్కువగా ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈరోజు ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము పొందే యోగం మకర రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఏ పని ప్రారంభించినా సరే, ఉద్యోగమైనా వ్యాపారమైనా, చేస్తున్న వృత్తిలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. అలాగే అధికారులను కలుసుకుంటారు. పై అధికారులతో కీలకమైన చర్చలు చేసి ఆ చర్చల వల్ల మంచి ప్రయోజనాలు కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అకారణంగా ద్వేషం పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి. అలాగే స్థానచలనం కనిపిస్తోంది. ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము పొందే యోగం మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే సోమవారం కాబట్టి ఓం చంద్రశేఖరాయ నమః అనే ఈశ్వర మంత్రాన్ని వీలైనన్ని సార్లు ఎక్కడైనా సరే కనీసం 21 సార్లు చదవండి. ఓం చంద్రశేఖరాయ నమః. అప్పుడు సోమవారానికి అధిపతి చంద్రుడు, చంద్రుడికి అధిష్టాన దైవం శివుడు కాబట్టి ఆ చంద్రశేఖరుడి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ప్రధానంగా సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోరం ఉంటుంది. చంద్రహోరం ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి మంచిది. వ్యవసాయానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేయటానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. సాంఘికంగా పెద్దవారిని కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. చంద్రహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే నీటి మీద ప్రయాణం చేస్తే దానివల్ల విశేషంగా ధనలాభం పొందవచ్చు. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి విధులు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేస్తే ఎలాంటి పరిహారం పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.